దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనము 25వ వచనం చదువుదాం. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా. ఏం చేశారంట? వాళ్ళు ఫ్రీగా నడుచుకొని వెళ్ళే ఎలా పంపించాడంట? వారిని బంధించి, అంటే కాలు చేతులు కట్టి. ఎందుకంటే కట్టకపోతే ఏమవుతుంది? వాళ్ళు మళ్ళీ బయటికి రావటానికి ఆస్కారం ఉంటే ఉండొచ్చు. అందుకని ఏం చేశాడో తెలుసా? రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. బంధకములో లేక అగ్నిలో బంధించాడంట రాజు. అగ్నిలో వెళ్ళిన తర్వాత బంధకాలు లేక నిలబడ్డారంట. ప్రైజ్ ద లార్డ్. అగ్ని ఏం చేస్తుందో తెలుసా? అపవాది బంధకములని తగలబెట్టేస్తుంది. ఎంత అద్భుతమైన మాట! ఫైర్ డిస్ట్రాయ్స్ వాట్ ఎవర్ ఇస్ ట్రైంగ్ టు బైండ్ యూ. అందుకనే దేవుడు అన్నాడు, భూమి మీద నువ్వు దేనినైతే బంధిస్తావో అది పరలోకములో కూడా, భూమి మీద దేనినైతే విప్పుతావో. హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురు బంధింపబడి అగ్నిలో వేయబడ్డారు. అగ్నిలో వెళ్ళిన తర్వాత ఆ అగ్ని కేవలము బంధకాలని మాత్రమే కాల్చింది, కానీ వారిని కానీ వారి వస్త్రాలను కూడా ముట్టలేకపోయింది. దేవుని వాక్యము నీలో ఉన్నంత వరకు ఏ బంధకము కూడా నిన్ను అడ్డుకోలేదు, నిన్ను ఆపలేదు, నీ ఎదుట అది నిలబడలేదు. వాక్యము కావాలి మనలో. 3 men are thrown into the fire bound. కానీ రాజు వారిని చూచినప్పుడు, ఆ 25 వచనం భలే ఉంటది. అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు కాబట్టి ఎలాంటి అగ్ని అయినా ఆయన ముందు నిలవలేదు. అదే ఆయన వాక్యమై ఉన్నది. మీలో వాక్యము ఉన్నంత వరకు ఏది కూడా మిమ్మల్ని బంధించలేదు, మిమ్మల్ని మోసపరచలేదు, మిమ్మల్ని కృంగదీయలేదు. ఈరోజు ఇన్నిసార్లు మనం పడిపోవటానికి, ఇన్నిసార్లు తప్పిపోవటానికి కారణం ఏదైనా ఉన్నదంటే అది వాక్యము, ఈ అగ్ని మనలో లేకపోవటము వలన. When the king looks, the men are walking, the ropes are gone, a 4th man appears. ఏ అగ్ని అయితే వాళ్ళని చంపటానికి ఏర్పాటు చేయబడ్డాదో అదే అగ్ని వారిని సంరక్షించేలాగా దేవుడు మార్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ నాన్న. ద ఫైర్ దట్ వాజ్ మేడ్ టు డిస్ట్రాయ్ దేర్ లైఫ్స్ became the fire that broke their bonds and their chains. ఎలాంటి అగ్నినైనా నీకు వ్యతిరేకముగా తగలబెట్టడానికి ఏ అగ్ని నీ ఎదుట ఉన్నా కూడా ఆ దహించు అగ్ని నీ చుట్టూ ఉన్నంత వరకు అది నిన్ను తగలబెట్టలేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దహించు అగ్ని. Hallelujah, hallelujah. The same fire that was designed to destroy them became the fire that delivered them.